Welcome to Expert Online Academy, guys. So, today in this session, we will discuss about previous video lo నేను కొంత డిస్కస్ చేశాను, but today in this session what I will be discussing is first thing how to attempt the paper. And the second point what I will be discussing is second point వచ్చేసరికి టాపిక్స్ టు బి ఫోకస్డ్. ఎందుకంటే లాస్ట్ మనకున్న 2-3 డేస్లో ఏమేమి టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అట్లనే మనకు ఈ కోర్స్లో ప్రమోషన్ ఛానల్ ఎట్లుంది, మధ్యలో ఈ ప్రమోషన్ ఛానల్ ఎట్లుంది అనేది కూడా మీన్ వైల్ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి 15-16 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు సెషన్లో మనం ఏంటంటే పేపర్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి అన్నది ఫస్ట్ సెషను. ఆ తర్వాత జనరల్ స్టడీస్ కానీ నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ అసలు ఏ టాపిక్స్ మనకు పేపర్లో కనబడతాయి, వాటిని మనం ఎట్లా ఫోకస్ చేయాలి. సో దట్ విల్ బి ద సెకండ్ టాపిక్. మీన్ వైల్ I will be explaining about the promotion channel in High Court and District Courts. So that will be the third topic. So ఇప్పుడు ఫస్ట్ ఏందనమాట, ఫస్ట్ మనం వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ మినిట్లో అంటే అసలు పేపర్ని ఎట్లా అటెంప్ట్ చేయాలి, మనకు వచ్చే పేపర్ని మనం ఎట్లా అటెంప్ట్ చేయాలన్నది ఫస్ట్ టాస్క్ అన్నమాట. సో ఫస్ట్ టాస్క్ నేనేం చెప్తున్నా అంటే, సో నేను చెప్పడం కాదు, జనరల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అంటే నేను క్రాక్ చేయడమే కాదు, ఈవెన్ మా సిస్టర్ చేత కూడా నేను క్రాక్ చేయించాను. సో తనకి నేను చెప్పాను అనమాట లాస్ట్ మినిట్లో ఎట్లా పేపర్ తీసుకోవాలి, ఎట్లా మనం అటెంప్ట్ చేయాలనేది. సో నేను చెప్పిన గైడెన్స్ ఏదైతే ఉందో తనకు బాగా పనికొచ్చింది. సో అదే మీకు కూడా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏవేవి టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నేను తనకి నార్మల్గా ఒక ఫ్రెండ్లీ వేగా చెప్పాను, అది తను తీసుకొని ప్రిపేర్ అవ్వడము. ఆ తర్వాత తను కూడా మనకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. సరే, సో ఇప్పుడు ఫస్ట్ ఏందనమాట హౌ టు అటెంప్ట్ ద పేపర్ వచ్చేసరికి ఫస్ట్ మనం కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏందనమాట హౌ టు అటెంప్ట్ ద పేపర్ అనేది సో హార్డ్లీ మనకేందంటే మీరు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ విధంగా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చదివింది చాలు. బీ కాన్ఫిడెంట్. ఓకే, ఒక 2 డేస్లో చదివి ఏదో సాధిద్దాం అనుకోవడం మూర్ఖత్వం. సో బెటర్ నేనేం చెప్తున్నానంటే మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ చేసింది చాలు. ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఏదన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడము, ఇంకా చిన్న టాపిక్స్ ఏదన్నా ఉంటే వాటిని కవర్ చేయడము. అంతకు మించి మీరు రిస్క్ తీసుకోవద్దు. ఓకే, సో పేపర్ని హ్యాపీగా వెళ్ళి అటెంప్ట్ చేయండి. సో పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఎట్లా అంటే మనం పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు అంటే అక్కడ అటెంప్ట్ చేసే ఏదైతే మనకు టైం ఉంటుందో టైం అనేది చాలా సఫిషియెంట్ ఉంటుంది. బట్ ఈ సఫిషియెంట్ టైంలో మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మాత్రం కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అన్నీ మనకు వచ్చినట్టే ఉంటాయి, బట్ సమ్వేర్ వీ విల్ కమిట్ ద మిస్టేక్. అట్లా మిస్టేక్ చేయకుండా మనం ఉండాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏందనమాట, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి పేపర్ని జాగ్రత్త చదవాలి. క్వశ్చన్ని 1-2 సార్లు నీట్గా చదవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ని చదవాలి నీట్గా. ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో క్వశ్చన్ని మీరు ఎట్లా క్వశ్చన్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఏంటంటే
మీకు ఒకవేళ ఈజీ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు, ముందరికి వెళ్ళిపోతారు. బట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అట్లా అనిపించినప్పుడు వాట్ యూ షుడ్ డూ, ఆ క్వశ్చన్ దగ్గర మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీరు అక్కడ కనుక ఆ క్వశ్చన్ దగ్గర కనుక టైం వేస్ట్ చేస్తే మీకు తర్వాత వచ్చే ఈజీ క్వశ్చన్స్ని మీరు లూజ్ అయిపోతారు. సో మీకు ఆ క్వశ్చన్ రాకపోతే ఏం చేయాలి, మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఏమని, మీకుండే ఆప్షన్ ఏంటంటే దాన్ని తర్వాత కూడా చూసుకోవచ్చు. మీకు ఒక ఆప్షన్ ఇస్తాడు అక్కడ. ఓకే, మీకు ఆప్షన్ మార్క్ ఫర్ కరెక్షన్ అని ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు తర్వాత కూడా దాన్ని మీరు మళ్ళీ రివైజ్ చేసినప్పుడు మళ్ళీ క్వశ్చన్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఇంకేమేమి మిగిలిపోయినారా బాబు అంటే అక్కడ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళి మీరు క్లిక్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ చదివి మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ ఫస్టే మీరు అక్కడ కనుక మీరు టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ మీరు లూజ్ అయిపోతారు. ఎంత టైం వేస్ట్ చేసుకుంటే అంత మంచి క్వశ్చన్స్ లూజ్ అయిపోతారు మీరు. సో నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే క్వశ్చన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత నీట్గా ప్రాపర్గా ఆన్సర్ చేయడము. ఆ తర్వాత నెక్స్ట్ ఏందన్నమాట, ఏదన్నా క్వశ్చన్ మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఆ క్వశ్చన్ని మీరు ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ని పెట్టుకోవాలి. ఈ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ని పెట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్కి ప్రొసీడ్ అయ్యి వెళ్ళిపోవాలి. తర్వాత మీకు టైం దొరికినప్పుడు మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ చెక్ ద మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్. ఓకే, దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్. సో ఇట్లా ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అనేది తగ్గిపోతుంది. రాని క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపరేషన్ చాలా బాగా చేశారు కాబట్టి మీరు వరీ అవ్వద్దు. మీకు ఆ క్వశ్చన్ రావట్లేదంటే మీతో పాటు ఉన్న వాళ్ళు అందరు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఆ ఒక్క క్వశ్చన్ దగ్గర మీరు లాకప్ అయ్యి టైం అంతా వేస్ట్ చేసుకుంటే మనం జాబ్ అనేది లూజ్ అయిపోతాము. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదన్నమాట. సో పేపర్ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రెండోది నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్యాసేజెస్ ఉంటాయి కదా, ప్యాసేజెస్ని ఏం చేయండి అంటే ప్యాసేజెస్ అంతా ఈజీ ఉన్నట్టే ఉంటాయి. సో ఇది ఈజీగా ఉంది కదా అని ధనధన్ ఆన్సర్ పెట్టేద్దు. మళ్ళీ ఒకసారి ప్యాసేజ్ని జాగ్రత్త చదవండి. మీకు 5 to 10 మార్క్స్ ప్యాసేజ్ ఉంటుంది కాబట్టి ప్యాసేజ్ స్కోరింగ్ ఏరియా కాబట్టి 1-2 సార్లు మళ్ళీ చదవండి. ఓకే, 1-2 సార్లు మళ్ళీ చదవండి. జిఎస్ కొంచెం ఫాస్ట్ చేసుకుంటా ఇంగ్లీష్కి రండి. ఇంగ్లీష్ దగ్గర వచ్చినప్పుడు ప్యాసేజెస్ దగ్గర మీ టైం వేస్ట్ అవుతుందని అనుకుంటారు, కానీ ప్యాసేజెస్ కొన్నిసార్లు ట్రికీ ఇచ్చినప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ ఫాస్ట్నెస్లో టైం దొరకకపోతే మనం హడావుడిలో చదివి ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తాం. సో అది కొంచెం మీరు జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఏందన్నమాట, మీరు ఇప్పటి వరకు చదివింది చాలు, ఎక్కువ ఏం చదవద్దు. సో అందరికీ అంతే టైం దొరికింది, అందరు చదివారు కాబట్టి మీరు దీని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. పేపర్ని హ్యాపీగా అటెంప్ట్ చేయండి, నీట్గా అటెంప్ట్ చేయండి. టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా నీట్గా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ దీంట్లో మీకేందంటే ఇంకోటి మీరంతా కూడా సిస్టమ్ మీద ఆన్సర్ చేస్తారు కాబట్టి అక్కడ ఆన్సరింగ్ చేసేటప్పుడు నీట్గా ఆన్సర్ చేయండి. ఓకే, మీరు హరిబరిలో ఆప్షన్ సరిగా పెట్టకపోతే ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్. సో నేనేమంటున్నా అంటే మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు ఆన్సర్స్ కూడా నీట్గా హ్యాండిల్ చేయండి, నీట్గా అటెంప్ట్ చేయండి. ఓకే, సో దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టాపిక్స్ టు బి కవర్డ్. సో మనం డిస్కస్ చేసే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకేంటంటే లాస్ట్ మినిట్ టిప్గా, ఓకే,
నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ అంత ఇంత మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో లాస్ట్ మినిట్ మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్నప్పుడు టాపిక్స్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఏందన్నమాట, మనకు జనరల్గా మనకు దీంట్లో జనరల్ స్టడీస్, దాంతోపాటు నెక్స్ట్ ఏం వస్తుందంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఏంటంటే మనకి ఎక్కడ తీసుకున్న 40 మార్క్స్కి ఉంది. అదే జనరల్ స్టడీస్ ఏంటంటే హైకోర్టులో తీసుకున్నప్పుడు 40 మార్క్స్కి ఉంది. అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తీసుకున్నప్పుడు 60 మార్క్స్కి ఉంది. సో ఫస్ట్ జనరల్ స్టడీస్లో మనం ఏమేమి ఫోకస్ చేద్దాం అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో జనరల్ స్టడీస్ తీసుకున్నప్పుడు జనరల్ స్టడీస్లో ఫస్ట్ ఏందన్నమాట, హిస్టరీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. హిస్టరీ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏమేమి టాపిక్స్ మనం ఫోకస్ చేయాలనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ హిస్టరీ తీసుకున్నప్పుడు టాపిక్స్లో మనం హిస్టరీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనమాట, హిస్టరీ తీసుకున్నప్పుడు సో హిస్టరీ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే హిస్టరీ మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఓకే, హిస్టరీ అనేది మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసినాం. సో హిస్టరీ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఏందన్నమాట, మనకు ఏన్షియంట్ హిస్టరీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మిడివల్ హిస్టరీ. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ. సో ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏందన్నమాట, ఏన్షియంట్ హిస్టరీ డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే, ఒకటి మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా వచ్చేసరికి ఫస్ట్ది పొలిటికల్ క్రోనాలజీ. అంటే పొలిటికల్ క్రోనాలజీ అంటే ఏమేమి వస్తుందంటే, అంటే మనకు పొలిటికల్ క్రోనాలజీ వచ్చేసరికి ఏంటంటే మగధన్ డైనస్టీస్. ఓకే, మగధన్ డైనస్టీస్. ఈ మగధన్ డైనస్టీస్ తీసుకున్నప్పుడు ఏందన్నమాట, పొలిటికల్ క్రోనాలజీలో మగధన్ డైనస్టీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే హరియంక డైనస్టీ, ఆ తర్వాత నెక్స్ట్ నాగా డైనస్టీ, నందా డైనస్టీ, ఆ తర్వాత మౌరియన్ డైనస్టీ. సో ఇట్లా మనకున్న ఈ పొలిటికల్ క్రోనాలజీ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ క్రోనాలజీ మీద కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఈ క్రోనాలజీ ఒకసారి చూడండి. దాంతోపాటు ఈ క్రోనాలజీతో పాటు మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు హరియంక డైనస్టీ ఎవరెవరు రూల్ చేశారు, దీంట్లో ఎవరెవరు రూలర్ ఉన్నారు, ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు. నెక్స్ట్ నాగా డైనస్టీ తీసుకున్నప్పుడు కూడా అంతే, ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, ఓకే వీళ్ళు ఏ క్యాస్ట్, ఓకే ఇంపార్టెంట్ రూలర్స్. ఇప్పుడు వీటిలో మళ్ళీ మీరేం చేస్తారంటే ఫస్ట్ రూలరు, లాస్ట్ రూలరు, ఆ తర్వాత ఇంపార్టెంట్ రూలరు, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ క్రోనాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇట్లా మనం ఏంటంటే ఈ పొలిటికల్ క్రోనాలజీ అనేది కంపల్సరీ రావాలి. సో దీంట్లో మెయిన్గా మౌర్యన్ డైనస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. మౌర్యన్ డైనస్టీ మీద పక్కా క్వశ్చన్స్ ఉంటాయి. సో మౌర్యన్ డైనస్టీ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. మౌర్యన్ డైనస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అశోక మీద పక్కా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ అదే ఏన్షియంట్ హిస్టరీలో మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ దీని తర్వాత
నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత మీరేం చేస్తారంటే నెక్స్ట్ దీంట్లో బుద్ధిజం గురించి కొంచెం చూసుకోండి. బుద్ధిజము, నెక్స్ట్ జైనిజము, బుద్ధిజం, జైనిజం. ఆ తర్వాత నెక్స్ట్ గుప్తాస్ రూలర్స్ గురించి చూడండి. గుప్తాస్లో మెయిన్గా సముద్రగుప్త, ఓకే, సముద్రగుప్త. అలానే నెక్స్ట్ ఏందన్నమాట, వీళ్ళ దగ్గర పనిచేస్తున్న లైక్ పోయట్స్. నెక్స్ట్ మనకు ఇక్కడ వీళ్ళు రాసిన బుక్స్, కాళిదాసుది కానీ మిగతా వాళ్ళది కానీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనకు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్స్, ఆ తర్వాత ఐహోల్ ఇన్స్క్రిప్షను, సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట ఏన్షియంట్ హిస్టరీలో. నెక్స్ట్ వీటితో పాటు ఏన్షియంట్ హిస్టరీలో మళ్ళీ వీళ్ళతో పాటు ఏంటంటే ట్రావెలర్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు ట్రావెలర్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ట్రావెలర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు చైనీస్ ట్రావెలర్స్ కానీ, ఆ తర్వాత ఫారెన్ ట్రావెలర్స్. లైక్ ట్రావెలర్స్ తీసుకున్నప్పుడు లైక్ చైనీస్ ట్రావెలర్స్ లైక్ వీళ్ళు ఫాహీను, తర్వాత హియాన్సాంగ్, ఆ తర్వాత నెక్స్ట్ ఇట్సింగ్, ఆ తర్వాత మెగస్థినిస్. ఓకే, ఈ ఫారెన్ ట్రావెలర్స్ వీళ్ళ బుక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళ బుక్స్ కూడా ఒకసారి చూసుకోండి. అలానే ఈ ట్రావెలర్స్ ఎవరి పీరియడ్లో వచ్చారన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరి పీరియడ్లో వీళ్ళు వచ్చారనేది మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వీళ్ళు ఎవరి పీరియడ్లో వచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత సో ఇట్లా మనం ఏన్షియంట్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏన్షియంట్ హిస్టరీలో మళ్ళీ ఒకసారి రఫ్గా తీసుకున్నప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో ఏంటంటే ఒకటి పొలిటికల్ క్రోనాలజీ. ఓకే, పొలిటికల్ క్రోనాలజీ అయిపోయిన తర్వాత మీరు కనుక తీసుకుంటే బుద్ధిజం, జైనిజం మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. బుద్ధిజం, జైనిజం తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఆ గుప్తాస్ పీరియడ్లో ఉన్న పోయిట్స్ వాళ్ళు రాసిన బుక్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఫారెన్ ట్రావెలర్స్. సో వీళ్ళ మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఏరియాని కొంచెం నీట్గా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మిడివల్ హిస్టరీ తీసుకున్నప్పుడు, మిడివల్ హిస్టరీ కనుక తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు నీట్గా ఒక నోట్స్ పెట్టుకొని ఈ టాపిక్స్ అన్ని రాసుకోండి. తర్వాత మీరు కవర్ చేసుకోండి. సో నెక్స్ట్ మిడివల్ హిస్టరీ తీసుకున్నప్పుడు, మిడివల్ హిస్టరీలో మనకేందన్నమాట, మిడివల్ హిస్టరీ తీసుకున్నప్పుడు మిడివల్ హిస్టరీలో ఇక్కడ కూడా మనకేందంటే హిస్టరీలో పొలిటికల్ క్రోనాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొలిటికల్ క్రోనాలజీ తీసుకున్నప్పుడు ఏమేమి వస్తుందంటే పొలిటికల్ క్రోనాలజీలో మనకు మిడివల్ హిస్టరీలో మెయిన్గా ఏంటంటే ఢిల్లీ సల్తనేటు, ఆ తర్వాత నెక్స్ట్ మొఘల్స్. ఓకే, ఢిల్లీ సల్తనేటు, మొఘల్స్. సో ఇప్పుడు ఢిల్లీ సల్తనేట్ కనుక తీసుకుంటే మనకేందన్నమాట ఒక 5 డైనస్టీస్ రూల్ చేశాయి. సో ఫస్ట్ది ఏంటంటే స్లేవ్ డైనస్టీ. రెండోది వచ్చేసరికి స్లేవ్ డైనస్టీ తర్వాత మనకు ఖిల్జీ డైనస్టీ.
ఖిల్జీ డైనస్టీ. ఆ తర్వాత ఖిల్జీ డైనస్టీ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి తుగ్లక్ డైనస్టీ. నెక్స్ట్ వచ్చేసరికి తుగ్లక్ డైనస్టీ. ఓకే, తుగ్లక్ డైనస్టీ తర్వాత తుగ్లక్ డైనస్టీ తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ సయ్యద్ డైనస్టీ. ఆ తర్వాత లాస్ట్ మనకు లోడీ డైనస్టీ. సో ఇట్లా మనకు ఢిల్లీ సల్తనేట్లో స్లేవ్ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, ఆ తర్వాత తుగ్లక్ డైనస్టీ, ఆ తర్వాత సయ్యద్ డైనస్టీ, లోడీ డైనస్టీ. అలానే నెక్స్ట్ మొఘల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొఘల్స్ లో కూడా ఏందన్నమాట మనకు ఓకే ఫస్ట్ బాబర్, ఆ తర్వాత నెక్స్ట్ హుమాయూను, ఆ తర్వాత నెక్స్ట్ హుమాయూన్ తర్వాత మనకు నెక్స్ట్ అక్బర్ తర్వాత మనకు జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లేటర్ మొఘల్స్. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకు లేటర్ మొఘల్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు మిడివల్ హిస్టరీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా అంటే జనరల్గా కోర్ట్ ఎగ్జామ్లో ఏమవుతుందంటే అన్ని ఏరియాలో అందరు కవర్ చేస్తారు, కానీ మిడివల్ హిస్టరీ ఎవరైతే బాగా కవర్ చేస్తారో వాళ్ళే మెరిట్లో ఉంటారు. ఈవెన్ నేను రాసినప్పుడు కూడా మిడివల్ హిస్టరీ నా కోర్ ఏరియా. సో దానివల్ల ఏమైందంటే మిడివల్ హిస్టరీ నాకు బాగా ఫెచ్చింగ్ అయింది. సో దానివల్ల నాకు ఎక్కువ స్కోర్ ఉండడం వల్ల, ఇంటర్వ్యూలో కూడా మంచి మార్క్స్ రావడం వల్ల సో నాకు జాబ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏందన్నమాట మిడివల్ హిస్టరీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్ కోర్ట్ ఎగ్జామ్లో మిడివల్ హిస్టరీ ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో మనకేందంటే ఏన్షియంట్ హిస్టరీ అక్కడ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి, మిడివల్ హిస్టరీ నుంచి ఎంత కాదనుకున్నా 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, మోడర్న్ హిస్టరీ నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. సో మిడివల్ హిస్టరీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి 4 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియాని కొంచెం నీట్గా ఫోకస్ చేయండి. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే సో ఇక్కడ ఢిల్లీ సల్తనేట్, స్లేవ్ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, ఆ తర్వాత సయ్యద్, లోడీ డైనస్టీ, ఇటు నెక్స్ట్ మిడివల్ హిస్టరీ తీసుకున్నప్పుడు బాబర్, హుమాయూన్, అక్బరు, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరూ ఉన్నారు. సో మిడివల్ హిస్టరీని మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే నార్మల్గా మిడివల్ హిస్టరీని నేనైతే ఎట్లా ప్రిపేర్ అవుతానంటే జనరల్గా నేను ఎట్లా డివైడ్ చేసి తీసుకుంటానంటే మిడివల్ హిస్టరీని ఫస్ట్ ఢిల్లీ సల్తనేట్స్ తీసుకుంటే సో ఢిల్లీ సల్తనేట్ తీసుకున్నప్పుడు నేను జనరల్గా ఢిల్లీ సల్తనేట్స్ని ఇట్లా డివైడ్ చేసుకున్నాను అనమాట. నేను ఏం చేశానంటే పేపర్ని నేను మార్జిన్ కొట్టుకున్నా. ఇట్లా మార్జిన్ కొట్టుకొని ఒకే పేపర్ని మనం ఏంటంటే వర్టికల్గా ఉండే పేపర్ని హారిజంటల్గా తీసుకొని నేనేం చేసేటోడిని అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేను ఢిల్లీ సల్తనేట్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ గురించి రాసుకునేటోడిని ఒకే పేపర్ మీద, కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరంటే వీళ్ళ దాంట్లో ఢిల్లీ సల్తనేట్స్లా నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత నేనేందంటే
మనకు ఇల్తుత్మిష్ గురించి రాసుకునేటండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. ఆ తర్వాత ఇల్తుత్మిష్ తర్వాత నెక్స్ట్ గియాజుద్దీన్ బాల్బన్ గురించి రాసుకునేటండి. ఆ తర్వాత లాస్ట్ రూలర్ కైకుబాదు. సో ఆయన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటంటే దీని తర్వాత ఖిల్జీ డైనస్టీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ నేనేం చేసేటోండి అంటే జలాలుద్దీన్ ఖిల్జీ గురించి రాసేటోండి. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత నేనేం చేసేటోండి అంటే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత నెక్స్ట్ ముబారక్ షా వస్తాడు. అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పేపర్ మీద ఏం చేసేటోండంటే నేను నెక్స్ట్ ఏం చేసేటోండంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏందనమాట తుగ్లక్ డైనస్టీ కాబట్టి నెక్స్ట్ ఏంటంటే గియాజుద్దీన్ తుగ్లక్. సో గియాజుద్దీన్ తుగ్లక్ గురించి రాసుకునేటోండి. నెక్స్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత నెక్స్ట్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత నెక్స్ట్ ఏందనమాట ఫిరోజ్ షా తుగ్లక్. ఈయననే అక్బర్ 2 అంటాం, ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత డైరెక్ట్ ఇంకా అంత ఇంపార్టెంట్ రూలర్స్ లేరు కాబట్టి ఇక ఒక్కొక్క పేజ్ జస్ట్ కొన్ని కీ పాయింట్స్ సయ్యద్ డైనస్టీ, లోడీ డైనస్టీ గురించి రాసుకునేటండి. సో ఇట్లా రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఢిల్లీ సల్తనేట్ మొత్తం కూడా ఏంటంటే ఒకే పేపర్ మీద మొత్తం వచ్చేసేది, 1-2 పేపర్స్లో అయిపోయేది. కాబట్టి రివిజన్కి నాకు ఫుల్ యూజ్ అయింది, అంటే రివిజన్ ఈజీగా అయిపోయింది నాకు. అట్లా నెక్స్ట్ దీనిలాగానే నేను నెక్స్ట్ ఏం చేసేటోండంటే మగల్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళది కూడా నేను ఏం చేసేటోండి అనమాట సేమ్ ఇదే ప్యాటర్న్లో ఏం చేసేటోండంటే సో మగల్స్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఏం చేసేటోండంటే ఫస్ట్ బాబర్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ తర్వాత హుమయూన్ గురించి, నెక్స్ట్ వాళ్ళ కొడుకైన అక్బర్ గురించి, ఆ తర్వాత అక్బర్ తర్వాత నెక్స్ట్ జహాంగీర్ గురించి, జహాంగీర్ తర్వాత నెక్స్ట్ షాజహాన్ గురించి, షాజహాన్ తర్వాత నెక్స్ట్ ఔరంగజేబ్ గురించి, నెక్స్ట్ వచ్చేసరికి ఔరంగజేబ్. ఇట్లా ఏంటంటే నాకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో నాకేంటంటే 1-2 పేపర్స్లోనే మొత్తం మిడిల్ హిస్టరీ అంతా కవర్ అయిపోయింది. ఆ తర్వాత దీంతో పాటు నేను ఇంత నెక్స్ట్ దీంట్లో కవర్ చేయాల్సింది ఏంటంటే మిడిల్ హిస్టరీలో దీని తర్వాత మనం కవర్ చేయాల్సింది ఏంటంటే కొంతమంది సూఫీ సెయింట్స్ ఉంటారు, ఇంపార్టెంట్ సూఫీ సెయింట్స్, నిజాముద్దీన్ ఆలియా, నెక్స్ట్ ఆ తర్వాత బాబా ఫరీద్, ఓకే, ఆ తర్వాత సో అలాంటి కొంతమంది సూఫీ సెయింట్స్ గురించి, ఆ తర్వాత నెక్స్ట్ భక్తి మూవ్మెంట్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్, సో ఇదంతా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ హిస్టరీలో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బుక్స్. లాస్ట్ టైం కూడా చాలా పేపర్స్ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినప్పుడు కూడా కొంచెం బుక్స్ జాగ్రత్త చూడండి, వీళ్ళది బుక్స్. సో ఇక్కడ బుక్స్ లైక్ తారిక్ ఐ హింద్, ఓకే, ఇది ఎవరు రాశారు, ఓకే, అంటే దీంట్లో మనకు అల్బెరుని గురించి ఈయన రాసిన బుక్స్ గురించి కొంచెం చూడండి. ఆ తర్వాత మిడిల్ హిస్టరీలో కల్హనుడు రాసిన బుక్స్ గురించి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అక్బర్ టైంలో అబుల్ ఫజల్ రాసిన బుక్స్ గురించి, ఆ తర్వాత నెక్స్ట్
అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో ఉన్న కోర్ట్ పోయట్స్. నెక్స్ట్ అంటే ఈయన పీరియడ్లో ఉన్న బుక్స్ అంటే ఒకటి పద్మావత్, ఇది ఎవరు రాశారు. సో ఇలాంటి బుక్స్ అన్ని కూడా ఒకసారి మిడివల్ ఈస్ట్లో బుక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మిడివల్ ఈస్ట్లో ఇంకా మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే, ఇంకా ఇంపార్టెంట్ రూలర్స్ వచ్చేసరికి దీంట్లో మనం షేర్షా గురించి ఒకసారి చూసుకోండి. షేర్షా, ఆ తర్వాత మహారాణా ప్రతాప్ సింగ్, వీళ్ళ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే, అంటే ఈయన హార్స్ ఏందని అడిగాడు, చేతక్, అంటే అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి చూసుకోండి. షేర్షా మీద కూడా క్వశ్చన్స్ మంచిగా అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆర్కిటెక్చర్స్ కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఆర్కిటెక్చర్ అంటే లైక్ ఇప్పుడు కుతుబ్ మినార్ ఉంది, కుతుబ్ మినార్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ మనకు కువైతుల్ ఇస్లాం అనే మాస్క్ ఉంది, ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేపించారని అడుగుతాడు. నెక్స్ట్ తాజ్ మహల్ రిలేటెడ్ కానీ లేకపోతే ఆగ్రా ఫోర్ట్ కానీ. నెక్స్ట్ ఇంకోటి మొఘల్స్ పీరియడ్లో పెయింటింగ్స్ ఎవరి పీరియడ్లో బాగా ఫ్లరిష్ అయ్యాయి అని అడుగుతాడు. పెయింటింగ్స్ వచ్చేసరికి జహాంగీర్ పీరియడ్లో బాగా ఫ్లరిష్ అయ్యాయి పెయింటింగ్స్. అలానే టొబాకో ఎవరి పీరియడ్లో కన్జ్యూమ్ చేయొద్దని రూల్ పెట్టాడంటే టొబాకో కూడా జహాంగీర్ పీరియడ్లోనే ఎక్కువ బ్యాన్ చేశాడు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, జాగ్రత్త చూసుకోండి. సో ఇది వచ్చేసరికి మొత్తానికి మనకు మిడివల్ హిస్టరీలో ఎక్కువ కవర్ చేసే ఏరియాలు అనమాట. అలానే ట్రావెలర్స్ కూడా చూసుకోండి. మనకు నెక్స్ట్ ట్రావెలర్స్, ఇక్కడ కూడా ట్రావెలర్స్ ఇంపార్టెంట్. ట్రావెలర్స్ తీసుకున్నప్పుడు ఏందన్నమాట, ట్రావెలర్స్ తీసుకున్నప్పుడు ఇబాన్ బటూటా, ఈయన ఎవరి కోర్టులో వచ్చాడు, ఎవరి కోర్టులో పనిచేశాడు, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది మిడివల్ హిస్టరీలో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియా. ఆ తర్వాత మిడివల్ హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ తీసుకున్నప్పుడు, ఓకే మిడివల్ హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇది ఏంటంటే ఒక నోట్స్ పెట్టుకొని మీరు అంతా రాసుకొని లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. కంపల్సరీ మనకు ఈ ఏరియాస్ టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 100%. సో నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ తీసుకున్నప్పుడు, మోడర్న్ హిస్టరీ మనకేందన్నమాట, మోడర్న్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ సెటిల్మెంట్స్, ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ సెటిల్మెంట్స్. నెక్స్ట్ ఫోకస్ చేస్తున్న ఏరియా ఏంటంటే 1857 రివాల్ట్. 1857 రివాల్ట్ అంటే ఏ ఏరియాస్ నుంచి ఎవరెవరు ఫైట్ చేశారు, ఏరియాస్ ఫైట్ చేసిన వాళ్ళు, వాళ్ళని సప్రెస్ చేసిన బ్రిటిష్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ 1857 రివాల్ట్ తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ఏంటంటే ఇక్కడ నుంచి వాడు అడుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు, ఓకే ఎక్కడ జరిగింది, ఆ తర్వాత ఈ సెషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఓకే ఆ తర్వాత
యంగెస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు? యంగెస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్. ఆ తర్వాత మనకు 25 years ఆఫ్ ఐఎన్సి సెలబ్రేషన్ ఎక్కడ జరిగింది? నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు చేశారు? నెక్స్ట్ ఆ తర్వాత దీంట్లో లక్నో సెషన్కి ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు? నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి మనకు 1906లో ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సో ఇట్లా మనకు లైక్ ఇండిపెండెన్స్ అప్పుడు ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు? సో ఇలాంటివన్నీ కూడా మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత దీని తర్వాత మనకు అడుగుతున్న టాపిక్ ఏంటంటే రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ గురించి. రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ మీద అడుగుతున్నాడు. సో దీంట్లో మనకేందంటే అంటే రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ స్టార్ట్ అయ్యేది ఒక ఆయన ఉంటాడు, వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. ఈయనని మనం ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇట్లా రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ లో యంగెస్ట్ పర్సన్ టు హ్యాంగ్ ఓవర్ అంటే యంగెస్ట్ పర్సన్ ఎవరని అడిగారు, అదెవరన్నమాట? ఖుదీరామ్ బోస్. ఓకే, నెక్స్ట్ కకోరి కేసు మీద అడుగుతున్నాడు, కకోరి కాన్స్పిరసీ. ఆ తర్వాత మనకు భగత్ సింగ్ వీళ్ళ హ్యాంగ్ ఓవరు. ఓకే, అంటే వీళ్ళ జర్నల్స్ కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ మనకు ఇక్కడ సో రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా చదవండి. రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ రెవల్యూషనరీ ఎక్స్ట్రీమిస్ట్ తర్వాత నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ కూడా ఒకసారి చూసుకోండి. గవర్నర్ జనరల్స్ అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని అడిగాడు ఒకసారి. గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఆ తర్వాత గవర్నర్ జనరల్, ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఫస్ట్ వైస్ రాయ్, లాస్ట్ వైస్ రాయ్, అలానే ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. సో ఇవన్నీ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ చేసిన ఏరియా వచ్చేసరికి
రెవెన్యూ సెటిల్మెంట్స్. నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ చేసిన ఏరియా వచ్చేసరికి రెవెన్యూ సెటిల్మెంట్స్. రెవెన్యూ సెటిల్మెంట్స్ ఆ తర్వాత నెక్స్ట్ రెవెన్యూ సెటిల్మెంట్స్ తర్వాత మనకేందనమాట అంటే రెవెన్యూ సెటిల్మెంట్స్ అంటే జమీందారీ, మహల్వారీ, రైతువారీ అది ఎవరు తీసుకొచ్చారు ఏందనేది అడుగుతున్నాడు, అవి చూసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ముస్లిం లీగ్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ముస్లిం లీగ్, ఈ ముస్లిం లీగ్ రన్ చేసిన న్యూస్ పేపర్ ఏందో అడుగుతున్నాడు, ఒకసారి అది కూడా చూసుకోండి. ముస్లిం లీగ్ నడిపించిన న్యూస్ పేపరు ఇది ఎక్కడ ఫామ్ అయింది ఏంది దీని స్టోరీ అంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈవెంట్స్ క్రోనాలజీ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ దీంట్లో మనకు నెక్స్ట్ వచ్చేసరికి 8th వచ్చేసరికి లైక్ గాంధీయన్ ఎరా. ఈ గాంధీయన్ ఎరాలో క్రోనాలజీ, ఈ గాంధీయన్ ఎరాలో మనకు క్రోనాలజీ అడుగుతున్నాడు. గాంధీయన్ ఎరాలో వచ్చేసరికి క్రోనాలజీ అడుగుతున్నాడు అనమాట. అంటే గాంధీయన్ ఎరాలో క్రోనాలజీ అంటే ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ, ఆ తర్వాత అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ వర్కర్స్ది, ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఖేదా సత్యాగ్రహ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రౌలెట్ యాక్ట్. రౌలెట్ యాక్ట్ తర్వాత రౌలెట్ యాక్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు జలియన్ వాలాబాగ్ మసక్రే. నెక్స్ట్ దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్ తర్వాత నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1923. ఆ తర్వాత నెక్స్ట్ సైమన్ కమిషన్. ఆ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఆ తర్వాత ఈ మధ్యలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో అట్లా మనకు క్రోనాలజీ అనేది ఇంపార్టెంట్. క్రోనాలజీ ఒకసారి చూసుకోండి. సో మనకు మోడర్న్ హిస్టరీ నుంచి మెయిన్గా కవర్ చేసే ఏరియా అంతా కూడా ఇదన్నమాట. సో దీన్ని దాటి వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఒకసారి మీ ప్రిపరేషన్ అనేది ఏరియా మీద కొంచెం ఫోకస్ చేయండి. ఆల్మోస్ట్ మీరు చదివినారు. ఒకసారి రివిజన్ చేసేటప్పుడు ఈ ఏరియాని కొంచెం నీట్గా రివిజన్ చేసుకుంటే అయిపోతుంది. సో జర్నల్స్ కానీ, బుక్స్, ఆథర్స్ కానీ, సో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళ స్లోగన్స్ కానీ, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు కానీ. ఓకే, సో ఈ పేపర్స్ అవన్నీ కూడా నీట్గా చూసుకోండి. సో ఇది జనరల్గా హిస్టరీ సంబంధించిన టాపిక్స్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జిఎస్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది మాత్రం నీట్గా మీరు కంపల్సరీ బుక్ పెట్టుకొని రాసుకొని ఈ ఏరియాని కొంచెం నీట్గా ఫోకస్ చేస్తే మీకు మార్క్స్ అనేది ఫెచ్చింగ్ అవుతుంది. థ్యాంక్ యూ.